రూపాయలు తీసుకుని ఉంటారు మినిమం. అవును. 1,00,000 రూపాయలకి వాళ్ళు 5 ఏళ్లలో 3 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది వాళ్ళకి టర్మ్. ఆ టైంలో కనీసం 15,000 10,000 వడ్డీ కట్టి ఉంటారు. ఆ డబ్బులు ఏకదం రిటర్ను చేతిలో జేబులో డబ్బులు వచ్చేస్తాయి ఫ్రీగా. ఒక పేదవాళ్ళకి 10-15,000 అంటే ఏ రేంజ్? అది చంద్రబాబు గారు పావలా వడ్డీ ఇవ్వాల, సున్నా వడ్డీ ఇవ్వాల. దెన్ మహిళలు అది నష్టపోయారు. పైగా మీరందరూ కోటీశ్వర్లు అయిపోతున్నారు, లక్షాధికారులు అయిపోతున్నారు. నేను బాగు చేస్తాను, 10,000 ఇస్తే అదే మనం కనుక పూజ చేసేటప్పుడు పంతులు గారు అక్షంతలు వేయిస్తా, వస్త్రం కింద అక్షంతలు వేస్తున్నాం, లేకపోతే డబ్బుల కింద అక్షంతలు వేస్తున్నాం, బంగారం కింద అక్షంతలు వేస్తున్నాం, ఇట్లా చెప్తుంటారు కదా. అట్లాగా ప్రతిదానికి కూడా వీళ్ళు ఇదే 10,000తో నువ్వు లక్షాధికారం అనుకో, కోటీశ్వరరాలు అనుకో, లేకపోతే ఇదే పావల వడ్డీ అనుకో, ఇదే సున్నా వడ్డీ అనుకో అంటే ఏమవుతుంది? వాళ్ళు తిరగబడితే ఆ రోజున క్యూ లైన్లలో నుంచి ఓట్లు వేస్తే జ్యోతి ఈనాడు నెల రోజుల పాటు అదే సీరియల్ రాసినాయి. అసలు ఆ 10,000కి జనమంతా కూడా దేవుడు ఇంద్రుడి తర్వాత ఆయనే అనుకుంటున్నాడు. అదే మన విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు, శోభన్ బాబు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు అందగాడని చెప్పినట్టు విధంగా ప్రచారం చేసుకొచ్చారు. అట్లాగే సీన్ కట్ చేస్తే దారుణంగా ఈడ్చుకొట్టారు. 23కి పడిపోయింది. ఇప్పుడు ఇంత చేసిన జగన్ 11కే పడిపోయినప్పుడు మనల్ని ఎవడడుగుతాడు, ఏం చేస్తారు అనేది వీళ్ళ నమ్మకం. చివరి ఏడాది ఇస్తే మహారాష్ట్రలో చివరి 6 నెలల్లో ఇచ్చారు, బీహార్లో చివరిలో ఇచ్చారు 20,000 రూపాయలు.